మహిళల డ్రెస్ లాగడం, ఛాతీని నొక్కడం అత్యాచారం కాదని తీర్పిచ్చింది పాట్నా కోర్టు. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో సుప్రీంకోర్టు కల్పించుకోవాల్సి వచ్చింది. ఆ తీర్పిచ్చిన పాట్నా హైకోర్టు జడ్జి ఇలాంటి విషయాలపై స్టడీ చేయలేదేమో అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహిళల డ్రెస్ లాగటం, ఛాతీ భాగాన్ని నొక్కటం రేప్ కాదంటూ పట్నా హైకోర్టు ఈ మధ్య తీర్పునిచ్చింది. 2008లో నమోదైన ఓ కేసులో పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ పూర్ణేందు సింగ్ ఇచ్చిన తీర్పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. డ్రెస్ తొలగించే ప్రయత్నం చేయటం, ఛాతీ భాగాన్ని నొక్కటం రేప్ కిందకు రాబోవని, అవి నేరాలే అయినప్పటికీ రేప్ కిందకు రాబోవన్నారు జస్టిస్ పూర్ణేందు సింగ్. ఈ వ్యవహారంలో నిందితుడిని రేప్ కేసు నుంచి తప్పించారు. అనుచిత ప్రవర్తన అంటూ ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టాలన్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ జడ్జి తగిన రీసెర్చ్ చేయలేదేమోనని అభిప్రాయపడింది. ఇలాంటి విషయాల్లో గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలను పరిగణలోనికి తీసుకోవాలని సూచించింది. 2008లో బీహార్లోని బంకా జిల్లాలో ఉన్న అమర్పూర్లో ఓ ఉదంతం జరిగింది. ఫోటో స్టూడియో యజమాని ఓ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఫోటో తీసిన తర్వాత ఆమె తండ్రిని బయటకు పంపించి తలుపు లోపల నుంచి గడిపెట్టి దాడికి ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆమె కేకలు విని తండ్రి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు నిందితుడిని అత్యాచార యత్నం, అక్రమ నిర్బంధం కింద దోషిగా తేల్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు పట్నా హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన హైకోర్టు అత్యాచార యత్నాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు లేవని తేల్చింది. వైద్య ఆధారాలు లేకపోవటం, దర్యాప్తు అధికారిని విచారణలో ప్రవేశపెట్టకపోవటం వంటి అంశాలను ప్రస్తావించింది. అయితే బాధితురాలపై బలవంతంగా దాడి చేయటం, చుడిదార్ తొలగించేందుకు ప్రయత్నించడం, ఛాతీపై నొక్కటం వంటి చర్యలు మహిళా గౌరవానికి భంగం కలిగించే నేరం కిందకు వస్తాయని హైకోర్టు అభిప్రాయపడింది. అవి రేప్ కిందకు రావని తెలిపింది. దీంతో అత్యాచార యత్నం కింద ఉన్న శిక్షను రద్దు చేసి సంబంధిత సెక్షన్ కింద పరిగణించాలని సూచిస్తూ ఈ నెల 9న తీర్పునిచ్చింది. పట్నా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పట్నా హైకోర్టు గత ఆదేశాలను పరిగణలోనికి తీసుకుందా అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయమూర్తులు కూడా తీర్పులిచ్చే ముందు సంబంధిత అంశాలపై అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు సీజేఐ సూర్యకాంత్. లైంగిక నేరాల కేసుల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం నుంచి ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు న్యాయ సున్నితత్వానికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నివేదికను అన్ని కోర్టులకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.